రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావం పూరిస్తోంది. జనజాతర పేరిట భారీ బహిరంగ సభను స్థానిక రాజీవ్ గాంధీ ప్రాంగణంలో నిర్వహిస్తోంది. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. శంషాబాద్లో రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. అసెంబ్లీ ఎన్నికల ముందు తుక్కుగూడ సభా వేదికగానే సోనియా గాంధీ 6 గ్యారంటీలను ప్రకటించారు. కాంగ్రెస్ ఘన విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. దాంతో ఆ సెంటిమెంట్ను మళ్ళీ రిపీట్ చేస్తూ పార్లమెంట్ ఎన్నికలకు కూడా ఇక్కడి నుంచే ప్రచారాన్ని షురీ చేయనున్నారు. దీంతో పార్టీ నేతలు ఈ ప్రతిష్టాత్మకంగా చేపట్టేందుకు ఇప్పటికే భారీ స్థాయిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 10 లక్షల మంది ఈ సభకు హాజరవుతారని నేతలు అంచనా వేస్తున్నారు. నిన్న ఢిల్లీలో పార్లమెంట్ ఎన్నికల కోసం 5 గ్యారంటీలను ఏఐసీసీ ప్రకటించింది. ఈ 5 గ్యారంటీలతో పాటు తెలుగులో రూపొందించిన కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టో బుక్లెట్ను ఖర్గే, రాహుల్ చేతుల మీదుగా ఈ సభలో విడుదల చేయించనున్నారు. అలాగే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను కూడా వేదిక మీద నుంచి రాహుల్ ప్రజలకు పరిచయం చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. బులెటిన్ మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావం పూరిస్తోంది. జనజాతర పేరిట భారీ బహిరంగ సభను స్థానిక రాజీవ్ గాంధీ ప్రాంగణంలో నిర్వహిస్తోంది. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. శంషాబాద్లో రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. అసెంబ్లీ ఎన్నికల ముందు తుక్కుగూడ సభా వేదికగానే సోనియా గాంధీ 6 గ్యారంటీలను ప్రకటించారు. కాంగ్రెస్ ఘన విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. దాంతో ఆ సెంటిమెంట్ను మళ్ళీ రిపీట్ చేస్తూ పార్లమెంట్ ఎన్నికలకు కూడా ఇక్కడి నుంచే ప్రచారాన్ని షురూ చేయనున్నారు. దీంతో పార్టీ నేతలు ఈ ప్రతిష్టాత్మకంగా చేపట్టేందుకు ఇప్పటికే భారీ స్థాయిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి దాదాపు 10 లక్షల మంది ఈ సభకు హాజరవుతారని నేతలు అంచనా వేస్తున్నారు. సంవత్సరాల కాలం పాటు దేశ ప్రజలకు సంబంధించిన హక్కులు, విధాన విషయాల్లో ఈరోజు వ్యవస్థలను విధ్వంసకరంగా చేసిన నేపథ్యంలో మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత న్యాయం చేయాలి ప్రతి వర్గానికని న్యాయపత్రాన్ని రిలీజ్ చేయబోతా ఉన్నారు. మేమున్నాము, ధైర్యంగా ఉండని ఒక పిలుపునిచ్చి ముందుకు నడిచి భారత్ జోడో కానీ, భారత్ న్యాయయాత్ర కానీ ప్రజలకు ఒక నమ్మకం, ఒక విశ్వాసం. ఈరోజు మీరందరూ ఈ దేశ ప్రగతికి, ఈ దేశాభివృద్ధికి మీరందరూ కూడా హిస్సేదారులని అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిచిన రాహుల్ గాంధీ గారు ఈరోజు కూడా న్యాయం చేకూర్చాలనే ఒక ప్రయత్నంలో ఈరోజు న్యాయపత్రాన్ని రిలీజ్ చేయబోతా ఉన్నారు. మీరు మేనిఫెస్టో చూస్తుంటే మహిళా సెంట్రిక్,
మహిళలను కేంద్రీకరించి మహిళా అభ్యున్నతికి, మహిళా అభివృద్ధికి, మహిళా సంక్షేమానికి సంబంధించిన అంశాలే మేము మా మేనిఫెస్టోలో ఈరోజు మళ్ళీ అదేవిధంగా గ్యారెంటీలో పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కానీ, అదేవిధంగా 500 రూపాయలకు సిలిండర్ ఇవ్వడం కానీ, వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఉమెన్ సెంట్రిక్ పథకాలని ప్రజల్లో అమల్లో తీసుకొచ్చే కార్యక్రమం ఉంది. అదేవిధంగా ప్రతి మహిళను కోటీశ్వరాలను చేయాలని మొన్న జరిగిన ఒక సభలో దానికి నాంది పలికినాం. ఎలక్షన్ కోడ్ వచ్చింది. రాబోయే 5 సంవత్సరాల కాలంలో మహిళలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమ విషయంలో పెద్దపీట వేయడం జరుగుతుంది.